ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కుని స్వేచ్ఛగా ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కె సత్యరాజు విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ సెంటర్లో గాంధీగుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీగుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఓటర్ల చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురికాకుండా నిస్వార్థంగా ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కెఎంఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాథమిక హక్కని, రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుని ఓటర్లు దుర్వినియోగం చేయరాదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు మోహన్ మురళి, జి రామకృష్ణారావు, వి రూపులయ్య తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో నివసిస్తున్నటువంటి వయోజనులందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకి, అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి. అందరూ సాధారణ ప్రజానీకం ప్రలోభాలకు గురి కావద్దు, ఓటుని నోటుకు అమ్ముకుని మన అభివృద్ధిని నిరుగార్చవద్దని తెలియజేస్తూ ఈరోజు కాకినాడ నగరంలో గాంధీగుడి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించి ప్రచార జాతాను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ ప్రచార జాతాలో పాల్గొవాలని, కరపత్రాలను ప్రజలందరూ స్వీకరించి జయప్రదం చేయాలని, రేపు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొని ఓటింగ్ శాతాన్ని అత్యధికంగా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.